ఏర్పాట్లను సమీక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇవాళ సమావేశం కానుంది. కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరగనున్న భేటీలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తలెత్తిన వివాదాలను చర్చించనున్నారు. బియ్యం, ఇతర సరుకుల కొనుగోలులో అవకతవకలు, వీఐపీ దర్శనాల రద్దు వంటి అంశాలను చర్చిస్తారు. శ్రీనివాసుని వైభవాన్ని చాటే అన్నమయ్య పాటలతో తిరుమలగిరులు నిత్యం మారుమోగుతుంటాయి. ఇందులో కొన్ని సుపరిచితమైతే చాలా కీర్తనలు అంతగా ప్రాచుర్యం పొందలేదు. అలాంటి వాటన్నింటినీ అన్నమాచార్య సంకీర్తన మహాయజ్ఞంలో ఆలపించనున్నారు. విష్ణు కథ వెనుబలమిదివో, విష్ణు కథ వినరు భాగ్యము, విష్ణు కథ. ఇలాంటి అన్నమాచార్య సంకీర్తనలు శ్రీవారి భక్తులను నిత్యం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓలలాడిస్తుంటాయి. పదకవిత పితామహుడు అందించిన ఎన్నో గీతాలు భక్తుల మదిలో నిత్యం మెదులుతుండగా అంతగా ప్రాచుర్యం పొందని కీర్తనలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటన్నింటినీ వినే అవకాశం కల్పించనున్నారు కంచి కామకోటి పీఠ ఆస్థాన సంగీత కళాకారుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. స్వయంగా స్వరపరిచిన 300 కీర్తనలతో తిరుపతిలో సంకీర్తనా యజ్ఞం నిర్వహించబోతున్నారు. ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను వలమేలు మంగా, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇలాంటివి చాలా తక్కువగా వినిపిస్తున్నాయి. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకోనన్ను. నేటి నుంచి వచ్చే నెల 7 వరకు తిరుపతి మహతి ఆడిటోరియంలో అన్నమాచార్య సంకీర్తన మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు.